హలో ఎవ్రీవన్, వెల్కమ్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న బ్యూటిఫుల్ టాపిక్ వచ్చేసరికి కోడింగ్ డీకోడింగ్. ఈ టాపిక్ స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలో జరిగే ఏ ఎగ్జామ్లో అయినా రీజనింగ్లో గ్యారంటీ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఒక టాపిక్కి ఇప్పుడు సిలాజిజం తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్లో మినిమం 5 క్వశ్చన్లు వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్లో భీకరంగా వస్తాయి, మిగిలిన ఎగ్జామ్స్లో రావు. అవునా కాదా? ఓకే, అలాగే కొన్ని టాపిక్స్ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయనుకోమా, బ్యాంకింగ్ ఎగ్జామ్లో 5 క్వశ్చన్లు కంపల్సరీగా వస్తాయి. ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంటాయి. మ్యాట్రిక్స్ కోడింగ్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఎస్ఎస్సిలో ఒక క్వశ్చన్ ఫిక్స్, 25th క్వశ్చన్ ఇన్ జనరల్, లాస్ట్ క్వశ్చన్. కానీ అంటే ఒక టాపిక్ ఇవి ఎక్కువ వస్తున్నాయి, ఒక టాపిక్ ఇవి తక్కువ వస్తున్నాయి, ఇలాంటి మార్క్ ఉంటుంది. కానీ యావరేజ్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ప్రతి ఎగ్జామ్కి, భారతదేశంలో జరిగే ప్రతి ఎగ్జామ్కి కూడా గ్యారంటీగా ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకేనా? అంటే మినిమం ఒక 3 క్వశ్చన్స్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కొన్ని ఎగ్జామ్స్లో 3 కాదు 8 or 10 క్వశ్చన్స్ కూడా ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయమ్మా. ఓకేనా? అంత ఇంపార్టెంట్ ఈ కోడింగ్ డీకోడింగ్ టాపిక్. ఓకేనా? సో రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కోడింగ్ డీకోడింగ్ బై అమర్నాథ్ ఇవని. సో లెట్ us స్టార్ట్ ద బేసిక్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్. ఓకే, మరి ఈ కోడింగ్ డీకోడింగ్లో బేసిక్స్ ఏంటి? ఓకే, ఇక్కడ నేను కోడింగ్ డీకోడింగ్లో సో నా స్పెషాలిటీ ఏంటి నా టీచింగ్ స్టైల్లో అనేది ఫస్ట్ చెప్తాను, వినండి ఒకసారి. మరి ఇక్కడ కొన్ని స్టాండర్డ్ మోడల్స్ చెప్పి లెటర్ కోడింగ్ అని, వర్డ్ కోడింగ్ అని, నెంబర్ కోడింగ్ అని 3 మోడల్స్ చెప్పేసి ఆ 3 మోడల్స్కి సర్వ 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి అమ్మ ఇది 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 అని చెప్పి వాళ్ళు ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటే చాలామంది స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్లో అర్థం అవడం కాదు ముఖ్యం, సొంతంగా చేయగలగడం ముఖ్యం. ఆ లెవెల్కి డెవలప్ అవ్వాలి మీరు. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంతకుముందు చెప్పిన స్టైల్లో టీచ్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు అర్థమవుతుంది, కానీ మీరు సొంతంగా చేయలేరు. ఇక్కడ నేనేం చేయబోతున్నానంటే సో మీకు కొన్ని స్టైల్స్ చూపిస్తామా, ఇవి 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 మోడల్స్ అని చెప్పి ఆ మూడు మోడల్స్ కాకుండా నేను దాదాపు 9 మోడల్స్ చూపిస్తాను. ఓకే, ఆ 9 మోడల్స్ చూపించిన తర్వాత ఆ 9 మోడల్స్లో ఏ కీవర్డ్ని బేస్ చేసుకొని మనం ఈ మోడల్ని ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సో దట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వడం ఆ రోజు అమర్నాథ్ సార్ చెప్పారు, కరెక్ట్గా సెట్ అయింది అంటే ఇది ఈ మోడల్ అని నువ్వు ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈజీగా స్కోర్ చేయడానికి వీలుగా నేను చెప్తానమ్మా, అన్ని మోడల్స్ కవర్ చేస్తాను, అన్నిటికీ క్వశ్చన్స్ మీకు బేసిక్స్లో ఇస్తాను. ఓకేనా? రైట్, కాబట్టి సో దిస్ ఈస్ ద ఆర్ అడ్వాంటేజ్. మన క్లాస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఒక మోడల్, ఒక క్వశ్చన్ చూడంగానే ఓకే ఇది ఓకే ఇది పలానా మోడల్ అమర్నాథ్ సార్ చెప్పిన దాంట్లో, కాబట్టి ఇలా వెళ్తే సరిపోతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నేను మీకు చెప్తాను. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఇప్పుడు బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇక్కడ మోడల్స్, నేను ఏమేమి మోడల్స్ చెప్తాను రాస్తున్నాను మా ముందు. మోడల్స్, ఫస్ట్ మోడల్ నేను చెప్పేది డైరెక్ట్ కోడింగ్ అంటామమ్మా. ఏమంటావమ్మా? డైరెక్ట్ కోడింగ్. దీన్నే మనం రీప్లేస్మెంట్ అని కూడా అనొచ్చు. ఏమనుకోవచ్చమ్మా? రీప్లేస్మెంట్. ఇవన్నీ ఎవరో వచ్చి ఒక పుస్తకంలో రాసిన పేర్లు కాదు కాబట్టి మనం తెలుగులో డైరెక్ట్ పదాలను ఎక్స్పెక్ట్ చేయలేం. డైరెక్ట్ కోడింగ్ అనే పదమే చాలు మనకి. ఓకేనా? సో డైరెక్ట్గా మార్చడమే, అంతకంటే ఏం లేదు. ఓకే, రైట్ అమ్మా. రెండవది వచ్చేసరికి ప్లస్ మైనస్. రైట్, దాన్ని ప్లస్ మైనస్ మోడల్ అంటారు, అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మోడల్. ఓకేనా? అంటే పొజిషన్ వాల్యూస్ని కొంచెం పెంచి రాస్తారమ్మా. ఓకే, డోంట్ వరీ, నేను ప్రతి ఒక్కదాన్ని మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్స్ తోటి. ఓకే, మూడోది వచ్చేసరికి రీఅరేంజ్మెంట్. రీప్లేస్మెంట్ అయిపోయింది కదా, రీఅరేంజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పదంలో 10 అక్షరాలు ఉన్నాయనుకోమా, అంటే 5 అక్షరాలు ఉన్నాయనుకోమా, 5వ దాన్ని 2వ దాని గాను, 1వ దాన్ని 5వ దాని గాను, ఇలా కొన్ని మార్పులు చేస్తాడు, దాన్ని బట్టి క్వశ్చన్ అడుగుతాడు. అది రీఅరేంజ్మెంట్ మోడల్, దట్ ఈస్ రీఅరేంజ్మెంట్. ఓకే, 4 రీఅరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత కాంబినేషన్ ఆఫ్ 2 and 3 అంటే రీఅరేంజ్మెంట్ విత్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. ఓకేనా? అంటే ప్లస్ మైనస్లు చేస్తాను చూస్తారా, వాటిలోనే రీఅరేంజ్మెంట్ కూడా చేయడం. ఓకేనా? రీఅరేంజ్ చేసి. ఓకే, ఇది 4th మోడల్. ఓకే, రైట్. నెక్స్ట్ నాకు కావాల్సింది 5th మోడల్ రాసుకుందాం. 5th మోడల్ వచ్చేసరికి మోస్ట్ 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 ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ డేంజరస్ వన్, నెంబర్ కోడింగ్. అది నెంబర్ కోడింగ్. రైట్, నెక్స్ట్ మనకు వచ్చేసరికి 6th వన్ పారాగ్రాఫ్ కోడింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, పారాగ్రాఫ్ కోడింగ్. ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఇది. ఓకే, పారాగ్రాఫ్ కోడింగ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ కోడింగ్ తర్వాత మ్యాట్రిక్స్ కోడింగ్ అమ్మా. ఇది డెడ్ ఈజీ వన్, బట్ ఎస్ఎస్సిలో 1 క్వశ్చన్ కన్ఫర్మ్. ఓకే, బట్ మన ఎగ్జామ్స్లో జనరల్గా కొంచెం తక్కువ దీని మీద క్వశ్చన్స్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ 8th వన్ వచ్చేసరికి ట్యాబులర్ కోడింగ్ అంటావమ్మా. ఏమంటావమ్మా? ట్యాబులర్ కోడింగ్. ట్యాబులర్ కోడింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈస్ 9th వన్ చైనీస్ కోడింగ్. చైనీస్ కోడింగ్ అనగానే కొంతమంది అనుకుంటారంటే ఇది చైనా వాళ్ళు కనిపెట్టారేమో, ఇది చైనాలో స్టాండర్డ్ మోడల్ ఏమో, అంత సినిమా లేదమ్మా. ఓకేనా? చైనాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం
దాంట్లో వాడే లాంగ్వేజ్ చైనా వాళ్ళకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోమ్మా, మన దాంట్లో చక్కగా సుబ్రహ్మణ్యం, మూర్తి, లేకపోతే వెంకటేశ్వర్లు అని మంచి మంచి పేర్లు ఉంటాయి, అవునా? వాళ్ళు అలా ఉండవు, ఏముంటాయి? చౌ ఎన్ లై, ఖే పే థే, అవునా కదా? జింగ్పింగ్, ఏందని మీనింగ్ ఏంటి మనకు అర్థం కాదు, వాళ్ళకి ఏదైనా ఉంటే ఉండొచ్చేమో. సో ఇక్కడ కూడా మనకు అర్థం కాని దిక్కుమాల పదాలన్నీ ఉంటాయి కాబట్టి మనం దాన్ని పిలుస్తాం అంటే చైనీస్ కోడింగ్ అని పిలుస్తాం. ఓకేనా? రైట్, డోంట్ వరీ. సో ఈ 9 మోడల్స్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 9 మోడల్స్ కనబడుతున్నాయి కదా, అంటే ఈ 9 చెప్పి వదిలేస్తాడా? కాదు, ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఓకేనా?